పినిశెట్టి ఫణీంద్ర కుమార్ ఈ పేరులోనే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ ఉంది కదండి. ఆయన ఎవరో కాదు, మా బావగారు. సో ఆయన కోసం నాకు పెద్దగా తెలియదు. ఆయన కోసం తెలుసుకున్న కొంచెంలో ఆయన మంచిని తెలుసుకున్న. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజున సేవా కార్యక్రమాలు చేయడం, బ్లడ్ డొనేట్ చేయడం ఇలా చాలానే చేశారు. ఆయన అన్ఫార్చునేట్లీ ఎక్స్పైర్ అయ్యి చాలామందిని బాధ పెట్టేశారు. అది 2019 అక్టోబర్ 18 జరిగింది. అండ్ ఆయన పుట్టి పెరిగింది కూడా ఈ సకినేటిపల్లంకలోనే. ఇదే రోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉందని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము. అండ్ అది అయిన తర్వాత చిల్డ్రన్స్ హోమ్కి అయితే విజిట్ చేసాం. 2020 నుంచి ఫణిబాబు గారి బర్త్డే కోసం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ మేము కానీ తన బర్త్డే రోజున ఏదో ఒక సహాయం మేమైతే ఇలా చేస్తూనే వచ్చాం. మేమైతే ఈ చిల్డ్రన్స్ హోమ్లో లాస్ట్ ఇయర్స్ నుంచి చేసుకుంటూ వచ్చాం. ఇది 4th టైం. అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి కేక్ కట్ చేసిన తర్వాత భోజనాలు పెట్టి మేమైతే అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చేసేవాళ్ళం. అంటూ ఉంటారు కదా, దేవుడు అన్నీ గమనిస్తాడు, అన్నీ నోట్ చేసుకుంటాడు అని చెప్పేసి. ఇదైతే నా లైఫ్లో ఒక కోఇన్సిడెన్స్గా చాలా జరిగిన సంఘటన ఇది. అయితే ఇక్కడ బర్త్డే జరిగిన ప్రతిసారి ర్యాండమ్గా ఒక కిడ్ని పిలిచి తనతో కేక్ కట్ చేయించేవాళ్ళం. ఒకసారి మీకు బ్యాక్ వెళ్తే కేక్ కట్ చేసినప్పుడు పిల్లలు మారుతూ ఉంటారు. సో మేము అలా చేసేవాళ్ళం. ఆ దేవుడు అది నోట్ చేసుకున్నాడు అనుకుంటా. బావగారికి అలా అన్ఫార్చునేట్లీ జరిగితే ఇక్కడ కోఇన్సిడెంట్గా దేవుడు మాకు ఒకటి చేశాడండి. అదేనండి August 31 అక్కి పెట్టాడు. అక్కి పెట్టడం కూడా చాలా కోఇన్సిడెన్స్గా జరిగింది. అర్జెంట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ అయితే అయ్యిందండి నాకు వితిన్ 1 అవర్లో. సో అదే డేట్ని అయితే అక్కి పెట్టాడు. సో ఆయనే ఈయననుకుని భావిస్తాము. దీని పేరు సార్విక్ రామ్ ఫణీంద్ర అని చెప్పేసి పెట్టుకున్నామండి. ఆయన పేరు ఈయన పెట్టేసి ప్రతి ఇయర్ మా అక్కితో కలిసి ఆనందంగా జరుపుకోండి బర్త్డే అని నాకైతే దేవుడు చెప్పినట్టుగా అనిపించింది. ఇక్కడ కేక్ కట్ చేపిస్తుంది అక్కడున్న చిల్డ్రన్స్ హోమ్కి మెయిన్ హెడ్ అండి. సో ఆయన చిన్న ప్రార్థన చేసి అక్కితో అయితే కేక్ కట్ చేపించాము. ఒకసారి ఆ పిల్లల్ని చూడండి ఎంత మనస్ఫూర్తిగా విషెస్ చెప్తున్నారో అందరూ. లాస్ట్ 3 years వాళ్ళ ఆశీర్వాదంతోనే అక్కి ఆ రోజున పుట్టాడు అనుకుంటా. ఇక్కడ గమనిస్తే బన్ను కూడా కేక్ కట్ చేస్తుందండి. అంటే తన బర్త్డే August 30. లాస్ట్ 3 years నుంచి ఇక్కడ చేయడం బన్ను ఇన్స్పైర్ అయ్యింది. బర్త్డే ఇక్కడ చేసుకోవాలని అనుకుంది. బట్ వర్షం కారణంగా తను ఆ రోజు రాలేదండి. ఇంకా 31 మాతో పాటు పార్టిసిపేట్ చేసింది. లాస్ట్ 3 years అంటే ఫుడ్ డొనేషనే చేసేవాళ్ళం. ఈసారి వద్దన్నారు, బయట ఫుడ్ డొనేషన్ తీసుకోవద్దన్నారంట. అంటే చిన్నపిల్లలు కదా. సో మేము ఇంకా వాళ్ళకి నీడ్ ఉన్నవి అయితే మేము తీసేసుకున్నాం. సో ఇలా అక్కితో ఇప్పించామండి. తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనుకుంటా. ఇస్తున్నాడు అందరికీ మెల్లిగా. మా బంధువులాగా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీ బర్త్డే అలా దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో ఒకసారి సెలబ్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు పాసిబుల్ అవుతే. సో ఒక్కొక్కరికి టైం కూడా కుదరదు కదా అనుకుంటుంటారు మేము కూడా చేసుకోవాలి అని. బట్ టైం అయితే కుదరదు చాలామందికి. సో ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన బర్త్డే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు కలిసి రావచ్చు. ఇది ఫ్రీ. మీరేం డొనేషన్ చేయనవసరం ఏం లేదు. జస్ట్ పాల్గొనండి, వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. మీరు కూడా మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మా బావగారు చేయవలసిన సేవా కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉన్నాయేమో అవన్నీ మాకు పూర్తి చేస్తాడని అనుకుంటున్నాం. అండ్ మాకు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మాకు హెల్ప్ చేస్తున్న ఫ్రెండ్స్కి అండ్ ఫనీ బావ బర్త్డే కారణంగా మీరు కూడా చాలామంది డొనేషన్ చేస్తున్నారు కదా, ఫుడ్ డొనేషన్ అలా. సో మీకు దేవుడి ఆశీర్వాదం ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు అక్కిని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అక్కి బర్త్డే నైట్ సెలబ్రేషన్స్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి.